ఓకే, చూడండి, ఆర్డర్ టు క్యాష్ డిస్కస్ చేద్దాము. ఆర్డర్ టు క్యాష్. సో యాక్చువల్గా మీకు FI టు MM ఇంటిగ్రేషన్ గురించి అడుగుతారు. ఆర్డర్ టు క్యాష్ అనేది ఇక మీరు కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్న సిచ్యువేషన్లో అడగచ్చు లాస్ట్ మూమెంట్లో, బట్ ఇది కూడా ఇంపార్టెంటే. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఆర్డర్ టు క్యాష్, O2C. O2C అంటారు దీన్ని. O2C అంటే మీనింగ్ ఏంటి? ఆర్డర్ టు క్యాష్ అని అర్థం. O2C అనేది పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, SD మాడ్యూల్ కిందకి వస్తుంది ఇదంతా. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఇక్కడ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. బట్ ఎనీవే అవన్నీ మనం చేయము. ప్రాజెక్ట్లోకి వెళ్ళినా కూడా కంప్లీట్గా SD డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చేస్తారు. సో ఆర్డర్ టు క్యాష్ అంతా కూడా కంప్లీట్గా కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. ఆర్డర్ టు క్యాష్ పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ SD మాడ్యూల్కి సంబంధించింది. కస్టమర్ అండ్ కంపెనీ, కస్టమర్కి కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. మనం కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేసాం. సో ఇటువంటివి అన్నమాట. సో ECC అయినా S/4HANA అయినా సేమ్ ప్రాసెస్. చూడండి, ఆర్డర్ టు క్యాష్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? ఆర్డర్ టు క్యాష్ అంటే ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ that involve receiving and fulfilling the customer requirement for goods and services. సో ఆర్డర్ టు క్యాష్ అంటే ఇక్కడ ఏమవుతుంది? కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. మీరు గూడ్స్ అనేవి సేల్ చేయొచ్చు, లేదంటే మీది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ కూడా అవ్వచ్చు. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ that involve receiving and fulfilling the customer requirement for goods and services. సో గూడ్స్ సర్వీస్ అవ్వచ్చు, లేదంటే గూడ్స్ కి సంబంధించిన సేల్స్ అవ్వచ్చు, లేకపోతే సర్వీసెస్ రిలేటెడ్ సేల్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్డర్ టు క్యాష్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఓకే, కస్టమర్ యొక్క కస్టమర్ రిక్వైర్మెంట్స్, సర్వీసెస్ కావాలా, గూడ్స్ కావాలా, ఏదైతే అది ఆ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్డర్ టు క్యాష్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఆర్డర్ టు క్యాష్ మీన్స్ ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ లో ఒక పార్ట్ అన్నమాట ఇది, సేల్స్ ఆర్డర్. ఓకేనా? 1 minute వెయిట్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్.
ఐఎమ్ సారీ. సో ఆర్డర్ టు క్యాష్ అంటే అర్థమైంది కదా, ఈ ఫస్ట్ పేర్ అనేది ఆర్డర్ టు క్యాష్ అంటే డెఫినేషన్. సో వీటిలో మిమ్మల్ని ఏం అడుగుతారు, సో ఇక్కడ ఏం అడుగుతారు, ఫస్ట్ డౌన్కి వెళ్ళండి. ఎంట్రీస్ ఇంపార్టెంట్, మేజర్గా ఎంట్రీస్ అనేవి ఇంపార్టెంట్. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. చూడండి, సో యాక్చువల్ చూడండి, దీనికన్నా ముందు యాక్చువల్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ కదా VA01, దానికన్నా కింద నెక్స్ట్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఉంది కదా, పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఇవి కాదు, కొంచెం సరే, పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. క్రియేట్ సేల్స్ ఆర్డర్, అది కాపీ చేయండి, పైన ఒకటి ఉంది కదా ఫస్ట్ స్టెప్, సేల్స్ ఆర్డర్ కి పోస్ట్ గూడ్స్ ఇష్యూకి పైన యాడ్ చేసుకోండి, ఎంటర్ చేయండి. క్రియేట్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, ఇది ఫస్ట్ పాయింట్. ఇది సో O2C సైకిల్ చెప్పమంటే ఫస్ట్ ఏం చేస్తారు, యాక్చువల్గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఏం జనరేట్ అవ్వదు, సేల్స్ ఆర్డర్ అంటే కస్టమర్ కంపెనీకి ఆర్డర్ ఇస్తారు ఏమేమి కావాలనేది. సో VA01లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, గూడ్స్ ఇష్యూ చేస్తారు, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే ఏంటి, కస్టమర్కి ఏమేమి వెళ్ళాలనేది ఇష్యూ చేస్తారు. సో ఎంట్రీ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏంటి, VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. ఇది ఒకటి చెప్పాలి. VL01 నేను చెప్పే ఇంపార్టెంట్ అండి. క్రియేట్ సేల్స్ ఆర్డర్ VA01, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. నెక్స్ట్ క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్, క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01, పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేశారు, గూడ్స్ అనేది ఇష్యూ చేశారు. చూడండి ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ ఏమో చూడండి ఒకసారి, ఫస్ట్ ఉంటుంది క్రియేట్ సేల్స్ ఆర్డర్ VA01. ఇది ఫస్ట్ స్టెప్, ఫస్ట్ పాయింట్ చెప్పాల్సింది. మిమ్మల్ని అడిగేది ఇదే, సేల్స్ ఆర్డర్ గురించి అడిగితే O2C ప్రాసెస్ అడిగితే ఇదే చెప్పాలి. క్రియేట్ సేల్స్ ఆర్డర్ VA01, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. నెక్స్ట్ క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్, గూడ్స్ అని ఇష్యూ చేశారు, తర్వాత ఏమవుతుంది, డాక్యుమెంట్ కూడా పంపిస్తుంది, డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేస్తారు, బిల్లింగ్ ఎంత పే చేయాలని. ఎగ్జాంపుల్ కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇప్పుడు VF01 అంటే ఏంటి, మన కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం కదా FB70 ట్రాన్సాక్షన్ కోడ్లో, అది VF01 అనేది సిమిలర్ టు FB70 ట్రాన్సాక్షన్. VF01 సిమిలర్ టు FB70 ట్రాన్సాక్షన్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఓకేనా, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో ఫైనల్ ఎంట్రీ ఏమవుతుంది, కస్టమర్ నుండి పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఇవి పాయింట్స్. టోటల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి కౌంట్ చేయండి, 1 2 3. ఫస్ట్ లో ఒక పాయింట్, ఇది సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఈ 4 పాయింట్సే మిమ్మల్ని అడుగుతారు. మిమ్మల్ని అడిగేది 4 పాయింట్సేనండి, చెప్పమని అడిగేది 4 పాయింట్స్, ఇంకేముండవు ఇక్కడ. 99% ఇవే మిమ్మల్ని అడిగేది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వేర్ విల్ బి హ్యాపెండ్ FI టు SD ఇంటిగ్రేషన్. నోట్ చేసుకోండి, పాయింట్ లేదు ఇక్కడ, పైననే నోట్ చేయండి ఆ ఎంట్రీస్ తర్వాత. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ చూడండి, మళ్ళీ చెప్తాను, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01 ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. పోస్ట్ గూడ్స్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్, క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ అనేది
ఫైనల్ ఎంట్రీ ఏమవుతుంది? ఫైనల్ ఎంట్రీ F-28 కదా. చూడండి పైన ఈ లాస్ట్ ఎంట్రీ ఏంటి? డీకోడ్ ఏంటి? లాస్ట్ ఎంట్రీ ఫోర్త్ పాయింట్. కస్టమర్ నుండి పేమెంట్ రిసీవ్ అయిందంటే మీనింగ్ ఏంటి? F-28 నోట్ చేయండి అక్కడ. ఆ ఫోర్త్ పాయింట్ డీకోడ్ పైన నోట్ చేయండి. తీసుకోవట్లేదా? ఫోర్త్ పాయింట్ డీకోడ్ ఏంటి? F-28 లో కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అనేది వస్తుంది కంపెనీకి. F-28 కదా అది. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అట్ ఇన్వెంటరీ అకౌంట్, క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఇవి చెప్పాలి. ఈ 4 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు ఇంకా మిగతా నేర్చుకోండి, బట్ నాట్ రిక్వైర్డ్, మీ ఇష్టం అది. ఫైనల్గా ఏం చేస్తాం? ఫైనల్గా ఏమవుతుంది? వేర్ విల్ బి హ్యాపెన్ FI to SD ఇంటిగ్రేషన్. FI to ఇంటిగ్రేషన్ ఏటి కూడా జరుగుతుంది? VK0A నోట్ చేసుకోండి. ఇది ఒకటి చెప్పాలి. FI to VK0A, FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYC లో జరుగుతుంది FI to MM. అలాగే FI to SD ఇంటిగ్రేషన్ VK0A లో జరుగుతుందండి. VK0A ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. FI to MM అయితే OBYC లో జరుగుతుంది. తెలుసు కదా మీకు. సో ఈ 4 స్టెప్స్ ఏవైతే మనం ఇక్కడ 4 స్టెప్స్ మనం డిస్కస్ చేసామో ఇవి ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది. ఓకేనా? సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VK0A, I'm sorry, FI to SD integration will be happen VK0A, sales order creation VA01, post goods issue VL01N, cost of goods sold account data to inventory account, create billing document customer account data to sales account, customer incoming payment bank clearing account data to customer. ఇది మీరు చెప్పాల్సింది. సింపుల్. ఒక 5 minutes చదివారంటే గుర్తుంటుంది. FI to SD integration will be happen VK0A. అది గుర్తుపెట్టుకోండి. అంతవరకే. క్లియరా? సార్ థర్డ్ పాయింట్ ఏదో చెప్పారు సార్. థర్డ్ పాయింట్ ఏం చెప్పలేదు ఇక్కడ. ఈ 2 పాయింట్స్ చెప్పాను మీకు. SD ఇంటిగ్రేషన్ అని చెప్పారు అంతే. FI to SD ఇంటిగ్రేషన్ VK0A అండి. VK0A ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. చూడండి, FI to SD ఇంటిగ్రేషన్ VK0A ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01 ఇంపార్టెంట్. O2C సైకిల్లో ఇంపార్టెంట్. అది ఫస్ట్ స్టెప్. అది సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. సేల్స్ ఆర్డర్లో ఏమేమి ఉంటుంది? కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్, కస్టమర్కి ఎన్ని ప్రోడక్ట్స్ కావాలి, టోటల్గా ఏమేమి పర్చేజ్ చేశారు, టోటల్గా ఒక ఇన్వాయిస్. అది సేల్స్ ఆర్డర్. ఎంట్రీ ఏమీ ఫామ్ అవ్వదు, జస్ట్ ఒక మాస్టర్ డేటా టైప్ అన్నమాట. ఎంట్రీ ఫామ్ అవ్వదు. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ తర్వాత ఏం చేస్తారు? గూడ్స్ ఇష్యూ చేస్తారు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, కాస్ట్ ఆఫ్ VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ. తర్వాత క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది. F-28, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అడిగేది, ఇంతకు మించి ఏం అడగరు. ఒకవేళ ఇంకా అడ్వాన్స్గా వెళ్ళారనుకోండి, ఏం అడగచ్చు మిమ్మల్ని? ఏం అడగచ్చు? డౌన్కి వెళ్ళండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P? మనం లాస్ట్ క్లాస్లో P2P గురించి డిస్కస్ చేసాం. P2Pకి O2Cకి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P? సో O2C అంటే ఏంటి? O2C is part of sales and distribution. SD కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. O2C is part of సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది.
P2P అనేది P2P is part of material management. MM వెండర్ అండ్ కంపెనీకి సంబంధించింది. కొంచెం పైకి వెళ్ళండి, అలా ఉంచండి, మూవ్ చేయకండి, అలా ఉంచండి. చూడండి, P2P అనేది P2P is part of material management. MM వెండర్ కి కంపెనీకి సంబంధించింది. O2C పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SD కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. తర్వాత O2C లో ఏం చేస్తారు? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. VA01 చెప్పాం కదా, సేల్స్ ఆర్డర్ క్రియేషన్. P2P లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ P2P కింద చూడండి, P2P లో సెకండ్ పాయింట్ చూడండి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ME21 ఉంది కదా, R3 కోడ్ లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2C లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. P2P లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. సేల్స్ ఆర్డర్ అంటే కస్టమర్ కంపెనీకి సేల్ చేస్తుంది. కస్టమర్ కి కంపెనీ సేల్ చేస్తుంది. ఓకేనా? సేల్స్ ఆర్డర్ కస్టమర్కి ఏమేమి సేల్ చేస్తున్నాం అనేది ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్ కంపెనీ వెండర్ దగ్గర నుండి పర్చేజ్ చేస్తుంది. సేల్స్ ఆర్డర్ O2C లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము. P2P లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. పర్చేజ్ అంటే మనం పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ రిలేటెడ్, ఫస్ట్ O2C సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్. ఇది కంపెనీకి యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ అని చెప్పచ్చు. రిలేషన్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్ అని చెప్పచ్చు. అది P2P అయితే రిలేటెడ్ టు వెండర్ అండ్ కంపెనీ, అంటే వెండర్ కి కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. తర్వాత చూడండి, ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. ఆర్డర్ టు క్యాష్ అనేది ఏంటి? పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. P2P is part of the purchase order. P2P part of the purchase order. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ అంటే సేల్ చేస్తాం కదా, అది. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. పైన సేల్స్ ఆర్డర్ అన్నమాట, కింద పర్చేజ్ ఆర్డర్. It is sales order. It is part of the sales and distribution. Sales order అనేది దేనికి సంబంధించింది? It is customer and చూడండి, it is customer goods and service order. యాక్చువల్ ఇప్పుడు కస్టమర్ దగ్గర మీరు గూడ్స్ పర్చేజ్ చేయొచ్చు, లేదంటే సర్వీసెస్ కూడా పర్చేజ్ చేయొచ్చు. కంపెనీస్ దగ్గర ఏం చేస్తారు? కస్టమర్స్ అనేవాళ్ళు గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తారు, లేదంటే సర్వీసెస్ కూడా పర్చేజ్ చేస్తారు. ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు బిజినెస్, లేదంటే మన కంపెనీకి అని చెప్పచ్చు, మన కంపెనీకి బిజినెస్ కదా. ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. మన బిజినెస్ కి సర్వీస్, మన బిజినెస్ కి ఒక ఆర్డర్ అనమాట. ఇట్ ఈస్ సేల్స్ ఆర్డర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అదే P2P అనుకోండి, ఇట్ ఈస్ గూడ్స్, ఇట్ ఈస్ అవర్ గూడ్స్ ఆర్డర్ టు వెండర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. అంటే వెండర్ కి మనం ఆర్డర్ ఇస్తాం కదా, సో ఇది పర్చేజ్ ఆర్డర్ అంటారు. అది డిఫరెన్సెస్ అడిగితే చెప్పండి, ఈ పాయింట్స్ కొన్ని. ఈ పాయింట్స్ చెప్పాలి. తర్వాత FI to SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్. VK0A సేల్స్ ఆర్డర్ క్రియేషన్, VA01 సేల్స్ ఆర్డర్ క్రియేషన్, VA01 పోస్ట్ గూడ్స్ ఇష్యూ, VL01N కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్, క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01 customer account data to sales account, final entry customer incoming payment F-28 bank clearing account data to customer. ఇది చెప్పాలి. VK0A FI to SD ఇంటిగ్రేషన్ అవుతుందని చెప్పాలి, అంతే, ఇంకేం లేదు. లాస్ట్ లో అడిగితే కనుక ఆ డిఫరెన్సెస్ ఏమని అడిగితే చెప్పండి, అంతే. ఇంతవరకు క్లియర్ ఉందా? ఇంతవరకు క్లియర్ ఉందా? ఇది కంపల్సరీ మ్యాండేటరీ స్టెప్స్ ఇవి. FI to SD ఇంటిగ్రేషన్, VK0A మ్యాండేటరీ, సేల్స్ ఆర్డర్ క్రియేషన్,
VA01 mandatory, post goods issue VL01N, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ మ్యాండేటరీ క్వశ్చన్. ఇవన్నీ మ్యాండేటరీ ఇంతవరకు. తర్వాత డిఫరెన్సెస్ అనేవి మ్యాండేటరీ. క్లియర్ కదా? క్లియరా? మీరు కాన్ఫిగరేషన్ చేస్తానంటే ఎస్డి కూడా స్టార్ట్ చేయొచ్చు. అవి వీడియోస్ ఇస్తాను మీకు, అవి చూసి చేయండి, మీకు అర్థం అవుతుంది. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ దానికి. ఓకేనా? తర్వాత పైకి వెళ్ళండి. ఇవి సేల్స్ ఆర్డర్ సంబంధించిన కొన్ని ఉన్నాయి, మామూలు O2C అంటారు ఇవి. అంటే O2C సైకిల్ ఎలా జరుగుతుంది? కస్టమర్ ఎంక్వైరీ అంటే ఇవి జస్ట్ ఐడియా కోసము, ఇవేం చెప్పనండి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఎంక్వైరీ ఎలా జరుగుతుంది? మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే ఏదన్నా అమెజాన్ ప్లాట్ఫామ్లోకి వెళ్తారు, అక్కడ ఏం చేస్తారు? చెక్ చేస్తారు మీ ప్రోడక్ట్ ఉందా లేదా అనేది, అంతే కదా? అవే ఎంక్వైరీ అనమాట, కస్టమర్ ఎంక్వైరీ అంటారు. నెక్స్ట్ ఫస్ట్ కస్టమర్ ఎంక్వైరీ చేస్తాడు, ఏమేం ప్రోడక్ట్స్ కావాలి అనేది ఎంక్వైరీ చేస్తాడు, కస్టమర్ ఎంక్వైరీ అంటారు. కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్. కొటేషన్ అంటే ఏం చెప్పచ్చు ఇక్కడ? కొటేషన్ అంటే ఏం చెప్పచ్చు? మీకు 100 గూడ్స్ కావాలి, ఎంత కాస్ట్ అవుతుంది? మీరు బైక్ పర్చేస్ చేద్దామని వెళ్ళారు, షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఇన్సూరెన్స్ ఎంత పే చేయాలి, ఇట్లా తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమన్నా కావాలంటే ఎంత పే చేయాలి, టోటల్ గా ఎంత పే చేయాలి అంటే కొటేషన్ ఎంత అవుతుంది, ఎస్టిమేషన్ అనమాట. కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు VA01 లో. అవుట్ బాండెడ్ డెలివరీ అంటే డాక్యుమెంట్స్ అనమాట. గూడ్స్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. ఎన్ని గూడ్స్ సేల్ చేస్తున్నాము, కాస్ట్ ఎంత ఉంది అనేది మొత్తం వాళ్ళ ఏ అడ్రస్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01 అనుకున్నాం కదా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ, ఆ పాయింట్ ఇది. తర్వాత డెలివరీకి వెళ్ళిపోతుంది ఇంకా. ఓకేనా? డెలివరీకి వెళ్తుంది. తర్వాత బిల్డింగ్ బిల్ సెండ్ టు కస్టమర్. కస్టమర్కి ఏం చేస్తాం ఇక్కడ? గూడ్స్ తో పాటు బిల్లు కూడా ఒకటి ఇన్వాయిస్, అంటే ఇన్వాయిస్ కూడా ప్రాసెస్ చేస్తాం. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, ఇన్వాయిస్ కూడా ప్రాసెస్ చేస్తాం. ఫైనల్ గా రిసిప్ట్ ఆఫ్ మనీ ఫ్రమ్ కస్టమర్ అంటే కస్టమర్ నుండి పేమెంట్ వస్తుంది కదా, ఫైనల్ ఎంట్రీ అనమాట. F-28 అనుకోవచ్చు. ఇది O2C సైకిల్ అంటారు. O2C సైకిల్, వాటికి సంబంధించిన టీ కోడ్స్ ఇవి. ఇంతవరకు చెప్పండి, ఇంకంతకు మించి బర్డెన్ అవసరం లేదు. మీకు O2C సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, డోంట్ వరీ. క్లియర్ ఉందా? క్లియరా కాదా? అది చెప్పండి. క్లియర్ సార్. క్లియర్ ఇంతవరకు చాలు. మీరు ఒకటండి, ఇంతకన్నా ఎక్కువ బటన్ పెట్టుకోకండి. ఇప్పుడు కేదార్నాథ్ ఉన్నారు, జాబ్ చేస్తారు. మేము మొన్న ఒక ఆయనకి ఎంత ప్యాకేజ్, 24 lakhs ప్యాకేజ్, ఆయన 90 lakhs తో జాయిన్ అయ్యారు. తర్వాత ECIL టెక్నాలజీస్ లో 24 lakhs కి జాయిన్ అయ్యారు, వర్క్ చేస్తున్నారు. అక్కడ ECC ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంట, S/4HANA కాదంట. వాళ్ళకి సిఓకి సంబంధించి కొంచెం రిక్వైర్మెంట్ ఉంటే మనకు కాల్ చేశారు, ఆయన చేయించారు మనకి సిఓ కంట్రోలింగ్. మరి సిఓ నేను చేయనని చెప్పాను, ఎందుకంటే సిఓ అంతా కూడా కొంచెం, అంటే సిఓ చాలా గ్రిప్ ఉండాలి. అంటే గ్రిప్ అంటే కష్టం, మనకి టచ్ లేదు, ఎక్కువ టచ్ లేదు. సిఓ FI కదా మనం. సో వాళ్ళు ECC ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంట. ఎందువల్ల ECC ఇంప్లిమెంటేషన్ అంటే S/4HANA కాదంటే, లో బడ్జెట్ ఉన్న కంపెనీస్ ఇప్పుడు కూడా ECC ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయంట. ECIL ECC నేర్చుకుంటే HANA ఈజీ, డెడ్ ఈజీ, ఏం లేదు. ఓకేనా?
సో ఇది. సో నెక్స్ట్ క్లాస్ ఏముంది, షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఏమున్నాయి ఇంకా పెండింగ్ ఏమున్నాయి? యాక్చువల్ డిఫరెంట్ ఉన్నట్టుంది కదా ఒకటి కాన్సెప్ట్ మంది. టైప్స్ ఆఫ్ కరెన్సీ ఏముంది అది 10 minutes 15 minutes చెప్పొచ్చు. ఇంకా పైకి వెళ్ళండి. పైకి యాక్చువల్ డిఫరెంట్ చెప్తాను మీకు, ఓకేనా? యాక్చువల్ డిఫరెంట్ చెప్తాను. తర్వాత అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది. తర్వాత కంట్రోలింగ్ 3 days, టోటల్గా 6 days ఉంటుందండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ 1 day, ఓకేనా? రెజ్యూమ్ ప్రిపరేషన్ 1 day. రేపు మనము యాక్చువల్ డిఫరెంట్ చెప్పేస్తాను. డే ఆఫ్టర్ టుమారో రెజ్యూమ్ ప్రిపరేషన్ పెడదాం. క్లియర్ కదా? ఇంకా ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి పైన? ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? 2 3 4 పైన చూడండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? అసెట్ అకౌంటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాంలేండి, ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. మీకు ఇంకోటి చెప్తున్నానండి, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది హై ప్యాకేజెస్ కొట్టారు, మంచి పొజిషన్స్ లో ఉన్నారు. చాలా మందికి మన కంటెంట్ అనేది చాలా యూజ్ అయింది, చాలా వరకు. ఓకే, మీరు చెప్తే నమ్మరు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక ఆయన రీసెంట్ గా జాబ్ వచ్చింది. ఆయన బెంగళూరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో కూడా పనిచేస్తున్నారంట. నాకు కాల్ చేశారు. బెంగళూరులో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నారంట ఆయన. ఆయన కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవ్వచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం అబ్జెక్షన్ అనుకోవద్దు. వాళ్ళు కాల్ చేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మనకి. సో హార్డ్ వర్క్ చేస్తే సబ్జెక్ట్ వస్తుందండి, జాబ్స్ వస్తాయి. అది ఓకే. ఇంకా ఎన్నో లేవు, ఒక 1 week. సార్ ఐడాక్స్ ఒకటి పెండింగ్ ఉంది సార్. ఐడాక్స్ యాక్చువల్గా ఐడాక్స్ ఫైల్ అప్లోడ్ అవ్వట్లేదు, ఉంది, చూద్దాం. ఐడాక్స్ కూడా చెప్తాను మీకు, ఓకేనా? ఐడాక్స్ ఫైల్ మనకి ఇది అప్లోడ్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం అది. ఐడాక్స్ గురించి, ఐడాక్స్ కూడా నేర్చుకోవాలి. ఐడాక్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఓపెన్ చేయండి, MS Word ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం అడుగుతారో చెప్తాను ఐడాక్స్ గురించి. ఫస్ట్ డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై ఐడాక్స్? ఐడాక్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఇది మ్యాండేటరీ క్వశ్చన్. ఐడాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఐడాక్స్ అంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఐడాక్స్ మీన్స్, ఐడాక్స్ మీనింగ్ కాదు, అసలు ఐడాక్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ ఐడాక్స్ వీ కెన్ మూవ్ ది డేటా. టైప్ చేయండి. విత్ హెల్ప్ ఆఫ్ ఐడాక్స్ వీ కెన్ మూవ్ ది డేటా with help of IDOCS we can move the data with help of IDOCS we can move the data SAP system to SAP system, SAP system to non-SAP system. సో ఐడాక్స్ ని బేస్ గా చేసుకుని మనం డేటాని మూవ్ చేస్తాం SAP సిస్టమ్ నుండి SAP సిస్టమ్ కి, లేదంటే SAP సిస్టమ్ టు నాన్ SAP సిస్టమ్. ఇంటర్వ్యూలో అడిగితే పాయింట్ చెప్పాలండి. విత్ హెల్ప్ ఆఫ్ ఐడాక్స్ వీ కెన్ మూవ్ ది డేటా ఫ్రమ్ SAP సిస్టమ్ టు SAP సిస్టమ్ అండ్ SAP సిస్టమ్ టు నాన్ SAP సిస్టమ్. SAP సిస్టమ్ నుండి SAP సిస్టమ్ కి, SAP సిస్టమ్ నుండి నాన్ SAP సిస్టమ్ కి మూవ్ చేస్తారు. ఎక్కడ? APP రన్ చేశారు మీరు, APP రన్ చేశారు. APP రన్ చేసిన తర్వాత ఏమవుతుంది? నోట్ చేయండి. అట్ ది టైమ్ ఆఫ్ APP రన్, at the time of APP run, whatever inputs we are maintained at the time of APP run T code enti at the time of APP run T code enti F110 at the time of APP run తర్వాత ఆ T code ఇవ్వండి.
ఏపీపీ రన్ తర్వాత టీ కోడ్ మెయింటైన్ చేయాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ బ్రాకెట్లో ఉంచండి. FI to MM ఇంటిగ్రేషన్ ఏమైతే చెప్పానో ఎంట్రీ పాయింట్స్ ఇంపార్టెంట్. FI to SD ఇంటిగ్రేషన్ ఏమైతే చెప్పానో ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ 100% డ్యామ్ షూర్ క్వశ్చన్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. What is the what is the use of IDOCS? Whatever with help of IDOCS we can move the data SAP system to SAP system as well as SAP system to non-SAP system. అంటే SAP system నుండి SAP system కి, SAP system నుండి non-SAP system కి డేటాని మూవ్ చేయడానికి IDOCS అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. ఇంటర్మీడియట్ అంటే ఒక మీడియేటర్ అని చెప్పచ్చు మనం. ఓకేనా? చూడండి, ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఎవర్ ఇన్పుట్స్ we are entered, we are given at 10. Okay, whatever inputs we are entered or we are given, that inputs we can move to the banker through IDOCS. సో ఐడాక్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము, ఏపీపీ రన్ చేసేటప్పుడు మనం ఏమేమి ఇస్తాము, F110లో కంపెనీ కోడ్, డేట్స్ ఇవన్నీ ఇస్తాం కదా. తర్వాత మీరు ఇంకా ఏమేమి హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తారు, బ్యాంక్ కోడ్, IFSC కోడ్, స్విఫ్ట్ కోడ్ ఇవన్నీ ఇస్తారు. సో ఈ డేటా అంతా కూడా ఐడాక్స్ ద్వారా మూవ్ అవుతుంది. ఐడాక్స్ ద్వారా at the time of APP run whatever inputs we are given, that inputs we can move to the banker through IDOCS with help of IDOCS. ఎట్లైనా ఓకే. సో ఐడాక్స్ ద్వారా మూవ్ చేస్తాం అన్నమాట. సో మేజర్ ఏంటి, SAP సిస్టమ్ టు SAP సిస్టమ్, SAP సిస్టమ్ టు నాన్ SAP సిస్టమ్ వీ కెన్ మూవ్ ది డేటా అని చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఐడాక్స్ ఈజ్ క్లాసిఫైడ్ 2 types. ఇంటర్వ్యూ క్వశ్చన్, డ్యామ్ షూర్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. మీరు చదువుకోకుండా వెళ్తే నేనేం చేయలేను. IDOCS is classified into 2 types. ALE IDOCS. కింద టైప్ చేయండి, ALE క్యాపిటల్, ALE IDOCS. ALE IDOCS. ALE means application linking enabling. Application linking enabling. సో అప్లికేషన్ లింకింగ్ ఎనేబ్లింగ్ అంటారు. విత్ హెల్ప్ ఆఫ్ ALE టెక్నాలజీ, ALE ని ఒక టెక్నాలజీ అంటారు, అంటే ఒక ప్రోగ్రామ్ అని చెప్పచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ ALE టెక్నాలజీ వీ కెన్ మూవ్ ది డేటా SAP సిస్టమ్ టు SAP సిస్టమ్. విత్ హెల్ప్ ఆఫ్ ALE టెక్నాలజీ వీ కెన్ మూవ్ ది డేటా SAP సిస్టమ్ టు SAP సిస్టమ్. అంటే SAP సిస్టమ్ నుండి SAP సిస్టమ్ కి డేటాని మూవ్ చేయడానికి ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ SAP వాడుతున్నారు, బ్యాంకర్ కూడా SAP వాడుతున్నారు. సో ALE టెక్నాలజీ ద్వారా డేటాని మూవ్ చేయొచ్చు. సెకండ్ వన్, EDI టెక్నాలజీ, EDI IDOCS. EDI మనం యూజ్ చేసామా లేదా, ఈ పాయింట్ ఎవరు చెప్తారు? మనం యూజ్ చేసాం ఆల్రెడీ ఏపీపీలో. ఎక్కడ ఇచ్చాము, EDI గుర్తుందా? ఏపీపీలో చూడండి, ఏపీపీ కాన్ఫిగరేషన్ లో EDI అనే లెటర్ యూజ్ చేస్తాం ఒక చోట. సో EDI అంటే మీనింగ్ ఏంటి, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. Electronic data interchange. With help of EDI technology, we can move the data SAP system to non-SAP system. APP రన్ చేసిన తర్వాత ఏంటి అనేది ఇక్కడ ఇస్తారనమాట, అది గుర్తుపెట్టుకోండి.
ఓకేనా? ఈడిఐ టెక్నాలజీ ఇది చదవండి, ఇది చెప్పాలి మీరు ఫస్ట్. మిమ్మల్ని కాన్ఫిగరేషన్ చేయమని అడగరు, కాన్ఫిగరేషన్ చేసినా చేయకపోయినా ఓకేనా, మీకు ఏదన్నా మీకు వచ్చినా రాకపోయినా ఇది చెప్పేస్తే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ పాస్ అయిపోతారు, ఇంటర్వ్యూ పాస్ అవుతారు. క్లియర్ అయ్యేంత వరకు 100% డ్యామ్ షూర్కి వచ్చాను, డ్యామ్ షూర్కి వచ్చాను. ఐడాక్స్ గురించి చెప్పాలి వెంటనే. ఐడాక్స్ ఎందుకు అది కలర్ పెట్టేశారు? ఉందండి ఐడాక్స్ యాక్చువల్గా కష్టమేం కాదు, సింపుల్. అది మనకేంటంటే ఈ ఒక టెక్నాలజీ నుంచి మరొక టెక్నాలజీకి డేటా మూవ్ అవడం, ఇవన్నీ ఏంటంటే అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని కూడా ఉంటాయి. మన సర్వర్స్ లో అవ్వకపోవచ్చు. నిన్న ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ చేస్తున్నాం ఎంబీఆర్ఎస్ లో, S4 HANA సర్వర్ లో తీసుకోవట్లేదు. అది ఆ డమ్మీ ఫార్మాట్లు కొన్ని పిక్ అవ్వు, బట్ కానీ మనం సర్వర్స్ లో చేయలేకపోయినా చేయాలి, అట్లీస్ట్ కొంతైనా చేయాలి. ఎనీవే, వాట్ ఇన్ మీన్ బై ఐడాక్స్ అంటే కనుక, విత్ హెల్ప్ ఆఫ్ ఐడాక్స్ వీ కెన్ మూవ్ ది డేటా SAP సిస్టమ్ టు SAP సిస్టమ్, SAP system to non-SAP system. At the time of APP run, transaction code F110, whatever inputs we are given, that inputs we can move to the banker through IDOCS. IDOCS is classified in two types, ALE IDOCS, EDI IDOCS. ALE means application linking enable. With help of ALE technology, we can move the data SAP system to SAP system అని చెప్పాలి. EDI ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. విత్ హెల్ప్ ఆఫ్ EDI టెక్నాలజీ we can move the data from SAP system to SAP system అని చెప్పాలి. ఇది చెప్తే చాలు, అర్థమైందా? ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్స్ ఒక 4-5 టైమ్స్ చేయాలి, మీకు అలవాటు అయిపోతుంది. ఇంకా కొంతమంది ఒకసారి చేస్తున్నా 2 టైమ్స్ చేసినా గుర్తుంటుంది. తర్వాత మేజర్ గా చేయాల్సింది ఎప్పుడు కాన్ఫిగరేషన్స్ కాదు, థియరిటికల్ గా ఎక్స్ప్లెనేషన్ చేసే క్యాపబిలిటీ అనేది గ్రో అవ్వాలి. అది థియరిటికల్ గా ఎక్స్ప్లెనేషన్ చేసే క్యాపబిలిటీ అనేది గ్రో అవ్వాలి, అయితే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? ఎవరు చెప్తారు? సిగ్మెంట్ under the company code, వెరీ గుడ్. one or Two more or more divisions. Two or more divisions. 2 or more divisions. Excellent answer. Under the company code, 2 or more divisions. 2 or more divisions. ఒక సిగ్మెంట్ అంటే చెప్పారు మీరు. తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్? What is the difference between company and company code? Company is a group of companies code. Under that company, 2 or more company codes. Okay, please one more. Such a mali. Company is a group of company. Okay. It's called. Under the company, 2 or more company codes. Okay. Correct. Company Correct. is a organizational unit. Company code also smallest organizational unit. Okay, correct answer. Very good. Good, parvaled. What is mean by tolerance group? What is mean by tolerance group? What is mean by tolerance group? Authorization Employees given to use. Tolerance contains authorization content. Tolerance contains authorization contents అని చెప్పాలి. We can configure here sacrifice amounts. Sacrifice amounts అనేవి మనం చేస్తాం ఇక్కడ. Once complete the tolerance configuration, we need to assign the user to tolerance group అనేది చెప్పాలి క్లియర్ గా, లేకపోతే కష్టం. How many types of screens in SAP? Two, sir. Yes, sir. 2 screens. 2. Okay. ఏంటవి? End user screen, SPRO screen. Very good. End user screen, SPRO screen. What do you mean by document type? Classification, sir.
I'm sorry, Classification. what classification? Document type. Classifying Document the type means accounting types. Classifying the entry, sir. Accounting very good. Document type means classifying the accounting entry, classifying the business transaction. Business transaction ని క్లాసిఫై చేస్తుంది, అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. SA document, general ledger document. KR means vendor invoice document. KZ means vendor payment document. DR means customer invoice document. DZ means customer payment document. Document type is classifying the accounting entry. Document type is classifying the accounting entry. What is mean by field status variant? What is mean by field status variant? At the time of accounting entry, which field is required, which field is not required, we can control from the back end. Field status, very good, correct answer. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status group. Field status variant లో ఉన్నటువంటి field status group ని మనం configure control చేస్తాం. With help of field status variant, we can control the end user fields. End user fields ని control చేస్తాం. Clear? How many? What is mean by posting period? How many posting periods in each year? 16, sir. 16, sir. 12 plus 4. 12 plus 4. Posting periods. ఎలా చెప్తారు దాన్ని, ఎలా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, ఇంగ్లీష్ లో చెప్పాలి? Posting period is nothing but month. 1 month is equal to 1 posting period. On the SAP terminology, we are called 1 month is equal to 1 posting period. We have special posting periods. Total 4 special posting periods we have. Total 16, 12 common posting periods and special posting periods 4. Total 16 posting periods. Every month end we need to close the current period and we need to open the upcoming posting period. With help of posting periods, we can control the end user postings. End user postings ని మనం కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై అసైన్మెంట్? What is mean by assignment? Linked between one or more objectives. Yeah, correct. Assignment means linked between one or more objective. In SAP FI, all objectives directly or indirectly will assign or map into our company. What is mean by reconciliation account? What is mean by reconciliation account? Interview questions ivanni. What is mean by reconciliation account? ఎవరు చెప్తారు? Reconciliation vendor is the subject, sir. I'm asking reconciliation account, reconciliation GL account. Reconciliation is a main ledger account. Vendor No, and no. customer. Reconciliation account. Correct. చెప్పండి. Correct చెప్పారు. Reconciliation is a main ledger account. Vendor or customer is a sub ledger. Whatever we enter to sub ledgers, it is automatically updated to reconciliation main ledger as well. Very good. Reconciliation. Okay, very good. What is mean by retained earnings account? Retained earnings. Reconciliation correct గా చెప్పారు. What is mean by retained earnings account? What is mean by retained earnings account? Retained earnings చేసాం కదా మనం. Retained earnings account, it's like a vehicle. With help of retained earnings account, we can move the current year closing balance to next year opening balance. Retained earnings account, during the global parameter configurations, we did retained earnings account. We configured retained earnings account.
X system standard format X ఇచ్చేసి క్రియేట్ చేస్తాం. గుర్తుంది కదా, అది చెప్పాలి. How many types of chart of accounts in SAP and what is mean by chart of accounts? What is mean by chart of accounts? What is mean by chart? Okay, what is mean by chart of accounts? List of accounts. Very good. What is mean by chart of accounts? Or how many chart of accounts in SAP? How many types of chart of accounts in SAP? 3 chart of accounts. చెప్పండి. 3 అని చెప్పకుండా in SAP we have 3 types of the chart of accounts అని చెప్తే ఆ ప్రొనౌన్సియేషన్ అనేది క్లారిటీగా ఉంటుంది. 3-2 అలా క్వశ్చన్ చేయకుండా chart of accounts in SAP we have 3 types of the chart of accounts. అట్లా సెంటెన్స్ ఫార్మేషన్ తో చెప్పాలి. చెప్పండి 3 ఏంటి? Operational chart of account, group chart of account, country chart of account. Very good. What are the advantages of operative chart of account? In operative chart of accounts, we are day-to-day transactions. With help of operative chart of accounts, with the help of operative chart of accounts, we can do the day-to-day transactions, monthly transactions, yearly chart of accounts. Yearly transactions అని చెప్పాలి. Next, what is mean by country specific chart of account? With the help of country chart of accounts, we are country-wise different taxes is there. Where calculate the taxes and all. Okay. Whatever GL accounts we are using for country specific, that GL accounts is called country specific chart of accounts. So based on the country specific chart of account, we can follow the country specific country rules and regulations, country terms and conditions. We can follow the country specific chart of account. And next one, what do you mean by group chart of account? What do you mean by group chart of account? Group chart of accounts is used for reporting purpose. High level reporting purpose. High level reporting purpose లో మనం group chart of account ని ఉపయోగిస్తాం. Next one. What are the configuration steps in APP? What are the configuration steps in APP? Damn sure question. All company codes, paying company codes, payment method in country, payment method in company code, bank determination, house bank. Clear? Clear kada? Yes sir, no. Yes, sir. ఆ స్టెప్స్ చెప్పాలి, స్టెప్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, ఈచ్ స్టెప్. చెప్పలేకపోతే కష్టం. చెప్పకపోతే కష్టం అండి. వాట్ ఇస్ మీన్ బై 40 అండ్ వాట్ ఇస్ మీన్ బై 50? GL 40 means 14 gets the debit and 15 gets credit. Very good. అట్లా ఆన్సర్ రావాలి. 40 means 40 it will be indicated debit, 50 it will be indicated credit. అట్లా చెప్పాలి. Which ticketing tool you are using in your supporting project? ఏం చెప్తారు? ServiceNow. ServiceNow ticket. How many types of tickets? How many types? Four types of tickets are there. P1, P2, P3 and P4. Okay. And what about P1 ticket? It will be resolved in 2 hours. No.
2 hours is fine. P1 is the high priority. ఏం చెప్పాలంటే టికెట్స్ గురించి అడిగితే at the time of accounting entry posting, end user can face any issue. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket. P1 ticket is the high priority ticket. P1 అనేది high priority ticket. But P2, P3, P4 also we will treat as a P1 ticket అని చెప్పాలి. ఎనీవే మీరు కోర్స్ నేర్చుకోవడానికి కొంత అమౌంట్ అనేది పే చేశారు. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు అనుకోండి, నేను మార్క్ టెస్ట్ తీసుకుంటాను. మినిమం నేను అడిగిన వాటిలో ఒక 50 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అలా అవ్వకుండా డాక్యుమెంటేషన్కి మళ్ళీ 10,000, 20,000 మనీ పే చేసి మీరు డైరెక్ట్గా జాబ్కి వెళ్ళారు అనుకోండి, ఆ మనీ వేస్ట్ అవుతే ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అవ్వలేరు. క్లియర్ కదా? థ్యాంక్ యూ. టుమారో జాయిన్ అవ్వండి సేమ్ టైంకి. థ్యాంక్ యూ. బాయ్.